హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను జస్ట్ 1200 క్యాపిటల్ తోని బ్రో క్రిప్టో ట్రేడింగ్ చేసిన, అంటే ఫాట్ కాయిన్ USDT లో 200 లాట్స్ అనేవి తీసుకుని ఉండే. సో 1:3 టార్గెట్ పెట్టుకుందామని ఒక మంచి సెటప్ చూసి ట్రేడ్ అనేది తీసుకున్నా. అండ్ గైస్, ఎంత రిటర్న్స్ వచ్చినాయి తెలుసా? 50% రిటర్న్స్ అనేవి తీసిన అన్నట్టు ఈ ట్రేడ్ లో. ఓకేనా? సో వీడియో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే ఇంత చిన్న క్యాపిటల్ తోనే మంచి మనకు ప్రాఫిట్స్ అంటే మన క్రిప్టోలోనే సాధ్యం గైస్. ఓకేనా? ఇండియన్ మార్కెట్ లో చేయాలంటే మీకు తెలిసిందే, మినిమం 10,000 రూపీస్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఓకేనా? అదే మనం క్రిప్టోలో జస్ట్ 1000 రూపీస్ తోని 500 తో కూడా చాలా ఈజీగా మంచి ప్రాఫిట్స్ తీయొచ్చు. ఓకేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. నేను ఎట్లా ట్రేడ్ తీసుకున్నా, ఎట్లా మనకు 1:3 టార్గెట్ ఎట్లా హిట్ అయింది, అండ్ ప్రతి ఒక్కటి మీకు చూడనికైతే కనిపిస్తుంది. ఈ వీడియోతో మీకు చాలా అంటే చాలా నేర్చుకోనికి కూడా దొరకబోతుంది. సరేనా గైస్? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి. ఇప్పుడు నేను రెంకో చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో మీకు తెలిసిందే కదా బ్రో, మనము రెంకో చార్ట్స్ ని యూజ్ చేసి పెద్ద పెద్ద టార్గెట్స్ తీసుకుంటుంటాం. ఓకేనా? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడైతే చూసుకోండి, నేను డెల్టా ఎక్స్చేంజ్ లోకి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు 200 లాట్స్ అనేవి తీసుకుంటున్నా. చూసుకోండి, క్వాంటిటీలో 200 లాట్స్ ఇచ్చేసిన, బెస్ట్ బిడ్ ప్రైస్ పెట్టేసుకున్నా, అండ్ బై పైన అయితే క్లిక్ చేసేస్తున్నా గైస్. ఓకేనా? సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే మనకు ఎంట్రీ అయిపోయింది. సో ఇప్పుడు నేను బై సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా అయితే చూడండి. అండ్ మీ దగ్గర కనుక ఇప్పటివరకు కాయిన్ DCX లో కనుక అకౌంట్ ఓపెన్ చేయకపోతే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా బ్రో, మస్ట్ గా ఓపెన్ చేసుకోండి. ఇది మన ఇండియన్ అప్లికేషన్ బ్రో, క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి. సో చాలా సేఫ్ గా అయితే ఉంటది, ఇండియన్ కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అనేవి రావు, మీకు చాలా సేఫ్ గా అయితే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది, మస్ట్ గా వెళ్ళి ఓపెన్ చేసుకోండి అకౌంట్. జస్ట్ మీకు ఎంత ఒక 15 మినిట్స్ లో అకౌంట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది బ్రో. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి బ్రో, నేను ఇప్పుడు ఇప్పుడు ఈ లైన్ అయితే మార్క్ చేసుకుంటా, ఎందుకంటే ఇది మనకు అంటే మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనేది ఒక అందాజా లాగైతే ఉంటది అన్నట్టు. ఇది మన రెంకో చార్ట్స్. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మనకు రెంకో చార్ట్స్ మనకు ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్ లో ఇట్లా డైరెక్ట్ గా అయితే ఇయ్యరు, మీకు తెలిసిందే కదా. సో అందుకోసం మనము ఈ గో చార్టింగ్ వెబ్సైట్ అయితే యూజ్ చేస్తాం. ఇది ఫ్రీ వెబ్సైట్ గైస్. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒకవేళ ఈ రెంకో చార్ట్స్ అంటే ఏందో అర్థం కాకపోతే బ్రో, ఇది నా పర్సనల్ స్ట్రాటజీ అన్నట్టు. దీనిపైన ఆల్రెడీ నేను కోర్స్ లాంచ్ చేసిన బ్రో, డిస్క్రిప్షన్ లో ఉంటది, చెక్ చేయండి. సో ఆల్రెడీ 9 వీడియోస్ ఏమో 9 క్లాసెస్ అనేవి వచ్చేసినాయి బ్రో దాంట్లో. ఓకేనా? సో కొంచెం ఏంటంటే కొంతమందికి చిన్న డౌట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే కోర్స్ ని మళ్ళీ ఫ్రెష్ గా అయితే షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. సరేనా? సో డిస్క్రిప్షన్ లో ఉంటది, చెక్ చేయండి డెఫినెట్ గా. ఇప్పుడు 50% ఆఫ్ నడుస్తుంది. సో ఫ్రెష్ గా నేను షూట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత, అండ్ వీక్లీ వన్స్ మీకు లైవ్ కూడా వస్తుంటా, దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కూడా చేస్తుంటా. ఓకేనా? సో కొంచెం ఒక్కడిని అయిపోయినా కాబట్టి నేను అంతా ఫోకస్ చేయలేకపోయినా గైస్. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నేను కోర్స్ లో ఫ్రెష్ కంటెంట్ వేయబోతున్నా. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ తర్వాత కొంచెం మళ్ళీ ప్రైస్ పెరిగిపోవచ్చు బ్రో, చెప్పలేము, ఎందుకంటే లైవ్ కూడా రావాలి, మీకు మంచి క్వాలిటీ ఇవ్వాలి కదా. సో కొంచెం ప్రైస్ పెరిగిపోతుంది, తీసుకోవాలనుకుంటే ఇప్పుడు తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు 50% ఆఫ్ నడుస్తుంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది గైస్. ఓకేనా? ఎనీవేస్, సో చూసుకోండి, ఇక్కడైతే మనము బై సైడ్ అనేది ఎంట్రీ అయితే తీసుకున్నాం గైస్. ఓకేనా? సో ఇక్కడ నేను రెంకోలాగా అయితే వచ్చేస్తా. సో ఇక్కడ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఓవరాల్ గా మార్కెట్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో అయితే నడుస్తుంది, అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ కూడా మీకు కనిపిస్తుందా? సో ఇది కూడా నాకు సిగ్నల్ అనేది ఇచ్చేసింది అన్నట్టు గైస్. ఓకేనా? అందుకోసం నేను ఇక్కడ బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నా. సో మనము ఈ రెంకో స్ట్రాటజీ ఏంటంటే చాలా సింపుల్ ఉంటది అన్నట్టు. మనకు ఏంటంటే ఇట్లా అవి గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ అట్లా కచ్చలు ఉండదు, సింపుల్ ఉంటది. మనకి ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే అప్పుడు సింపుల్ గా బై లాంగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం, ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అవుతాయో అప్పుడు మనం సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు. దీంతో చాలా ఈజీగా అయిపోతుంది మనకు, అర్థమవుతుంది కదా. అండ్ ఇప్పుడు నేను పైన ఒక లైన్ ఇప్పుడు డ్రా చేసుకున్నానా, పైన ఒక లైన్, ఇది వచ్చేసి మన టార్గెట్ లైన్ గైస్. అంటే నేను ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా, 300 పాయింట్స్ టార్గెట్ లాగైతే తీసుకుంటా, అంటే 1:3 లాగైతే తీసుకుంటున్నా. సరేనా? సో ఇప్పుడు చూసుకోండి, మనము ఎంట్రీ ప్రైస్ అనేది ఈ కింది లైన్ మన ఎంట్రీ ప్రైస్, పైన లైన్ వచ్చేసి మన టార్గెట్ ప్రైస్ అన్నట్టు గైస్. ఓకేనా? ఇది ఒక అందాజా లాగా ఉంటదని దీంట్లో అయితే ఇట్లా నేను పెట్టుకున్నా, అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే మనకు రెంకో చాలా సింపుల్ గా అయితే ఉంటది అన్నట్టు. దీంతో మంచి టార్గెట్స్ మనం అచీవ్ చేయొచ్చు, చాలా సింపుల్ గా ఉంటది. బట్ ఒకటే చెప్తా, ఇప్పుడు మీరు నేను చెప్పిన కదా, కోర్స్ తీసుకుంటే మీరు మొత్తం ప్రాఫిటబుల్ ట్రేడర్ అయిపోతారని, ఇలాంటి ఉద్దేశంతోనైతే తీసుకోకండి. నేను చెప్తున్నా ఒకటే, నేను చెప్పే దాంట్లో కూడా ఏంటంటే మీకు రిస్క్ మేనేజ్మెంట్ గురించి దాంట్లో డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఒక డిసిప్లిన్ నుండి రిస్క్ మేనేజ్మెంట్ ని మెయింటైన్ చేస్తేనే మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు బ్రో, అంతే. ఓకేనా? మీరు ఎంత మంచి స్ట్రాటజీ, మన కోర్స్ ఎంత 2000 బ్రో, మీరు ఒక 1,00,000 రూపాయలు పెట్టి వేరేళ్ళ కోర్స్ అన్న తీసుకోండి, వాళ్ళు కూడా మీకు అదే చెప్తారు, డిసిప్లిన్, ఇంకోటి రిస్క్ మేనేజ్మెంట్ అన్నట్టు. ఎందుకంటే మనకి ట్రేడింగ్ అనేది టోటలీ ప్రాబబిలిటీ గేమ్ గైస్, మీకు తెలిసిందే, అర్థమవుతుంది కదా. అట్లా డిసిప్లిన్ నుండి చేస్తేనే మనం చేయగలుగుతాం. సో నేను 1:3 ఎందుకు తీసుకుంటున్నా, ఒకవేళ లాస్ అయితే 100 పాయింట్స్ పోతే 300 పాయింట్స్ వస్తాయి. నేను 2 ట్రేడ్స్ లాస్ అయినా సరే, 1 ట్రేడ్ పాస్ అయినా సరే, లాస్ కవర్ అయిపోయి ఇంకా నేను ప్రాఫిట్ లైన్ ఉంటా. ఇది ఒక ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ లాగా చేయడం. మీరు ఇష్టం వచ్చినట్టు మీకు రెడ్ క్యాండిల్ కనిపించగానే సేల్ సైడ్, గ్రీన్ క్యాండిల్ కనిపించగానే బై సైడ్ ఇట్లా తీసుకుంటా అంటే వేస్ట్ గా క్యాపిటల్ లూజ్ చేసుకుంటారు,
అండ్ మీకు నేను ఇప్పుడు ఈ చిన్న క్యాపిటల్ తో ఎందుకు చేస్తున్నా అంటే, మీరు ఒక బిగినర్ కాబట్టి మీరు కూడా చిన్న చిన్న దాంతోనే స్టార్ట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చిన్న దాంతో చేసి చూపిస్తున్నా బ్రో. అర్థమవుతుంది కదా. నేను ఇట్లా 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసి నేను పెద్ద పెద్ద టార్గెట్స్ తీసుకోవచ్చు. బట్ మీరు కూడా అట్రాక్ట్ అయ్యి మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి లోన్లు అప్పులు తెచ్చి పెట్టేసినారు అనుకోండి, వేస్ట్ అవుతుంది, మస్తు బాధపడతారు మీరే. అందుకోసం నేను చిన్న చిన్న, మీరు బిగినర్ కాబట్టి చిన్న 1,000 రూపీస్ తోని, 500 తోని, 1,200 తోని ఎట్లా చేయాలనేది నా మోటివ్ మీకు నేర్పియడమే. ఓకేనా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు ఎవ్వరు ఇయ్యరు బ్రో, నిజం చెప్తున్నా. సరేనా. ఓకే. సో ఇక్కడ మనం చెప్పిన కదా, ఓవరాల్ గా ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనకు ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ నడుస్తుంది. అండ్ నా మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ కూడా నాకు చూసుకోండి, ఇక్కడ నుంచి అయితే నాకు ఇండికేటర్ ఇచ్చేసింది. అండ్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, అందుకోసం తీసుకున్నా. అండ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది పెట్టుకుంటున్నా నేను. 100 పాయింట్స్ స్టాప్ లాస్, 300 పాయింట్స్ టార్గెట్, ఈ విధంగా అయితే పెట్టుకున్నా గైస్. ఓకేనా. సో ఈ విధంగా అయితే నేను ట్రేడ్ అనేది తీసుకున్నా. సరేనా. సో చూస్తున్నాం, నేను ఏం చేస్తా అంటే ట్రేడ్ చేసేసి ఇంకా నేను వెయిట్ చేస్తా గైస్, అంతే. దట్స్ ఇట్. నేను ఇంకా చార్ట్స్ ని చూసుకుంటే ఏం కూర్చోను, ఇంకా నా పని నేను చేసుకుంటుంటా. ఒక మంచి సెటప్ లింకడమే మన పని. ఓకేనా. ఒక సెటప్ దొరికినాక ట్రేడ్ లో ఎంటర్ అయిన తర్వాత ఒక స్టాప్ లాస్ టార్గెట్ పెట్టేసి ఇంకా మీరు మీ పని చేసుకోండి. మీ స్టాప్ లాస్ హిట్ అయితే జస్ట్ 100 పాయింట్స్ పోతాయి చిన్నది. అదే టార్గెట్ వస్తే 300 పాయింట్స్, మీరు 1:5 తీసుకుంటే 500 పాయింట్స్. అట్లా మీరు ఒక డిసిప్లిన్ నుండి చెయ్యండి గైస్, డెఫినెట్లీగా. సరేనా. సో ఇప్పుడైతే నేను వెయిట్ చేస్తా. ఓకేనా. మీకు అప్డేట్ చేస్తా, మన టార్గెట్ హిట్ అయినా స్టాప్ లాస్ హిట్ అయినా అప్డేట్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను యాక్చువల్లీ ట్రేడ్ లో మాన్యువల్ గా అంటే స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ చేసుకోలేనుండి. సో ఒక 100 పాయింట్స్ దగ్గర కింద పడుతుందంటే సింపుల్ ఎగ్జిట్ అయిదామని నేను ఫిక్స్ అయినా అన్నట్టు. ఓకేనా. అదే విధంగా టార్గెట్ కూడా ఒక 300 పాయింట్స్ వస్తే తీసుకుందామని వెయిట్ చేసిన. 300 పాయింట్స్ కన్నా ఎక్కువనే వచ్చింది, మీకు చూపిస్తా. సరేనా. చూసుకోవచ్చు బ్రో, ఇక్కడైతే మనకు ప్రాపర్ గా బ్రిక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సరేనా. ఓకే. సో ఇంకా నేను వెయిట్ చేద్దాం, మీకు అప్డేట్ చేస్తా. నేను టార్గెట్ హిట్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తుంటా. సో జాగ్రత్తగా చూస్తుండండి గైస్. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి బ్రో, మన టార్గెట్ లైన్ చూసుకోండి. టార్గెట్ లైన్ కన్నా ఇంకా పైకి అయితే వెళ్ళిపోయింది, అంటే మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. చూసుకోవచ్చు, ఇక్కడ నేను డెల్టా ఎక్స్చేంజ్ లోకి వచ్చేసిన. చూసుకోండి, $7 ఏమో ప్రాఫిట్ అవుతుంది. దగ్గర $7 దగ్గర 7.16 అంటే దగ్గర ఒక 600 to 700 రూపీస్ గైస్ ఇది ప్రాఫిట్. ఓకేనా. సో చూసుకోవచ్చు, సింపుల్ ఇక్కడ నుంచి అయితే నేను ఎగ్జిట్ అయిపోతున్నా, ఎందుకంటే నేను టార్గెట్ పెట్టుకోలేను కదా, మాన్యువల్ గా ఎగ్జిట్ అయిపోతున్నా అన్నట్టు. ఓకేనా. దగ్గర $7 అనేది మనకు ప్రాఫిట్ అనేది అయింది బ్రో. సో చూసుకోవచ్చు, ప్రాపర్ గా నేను 100 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకున్నా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. అండ్ చూసుకోవచ్చు, టార్గెట్ కూడా ఇక్కడ వరకు అయితే అచీవ్ చేసినాం బ్రదర్స్. అర్థమవుతుందిగా. చూసుకోండి, 100 పాయింట్స్ మన స్టాప్ లాస్ ఉండే. అండ్ టార్గెట్ మనం ఇక్కడ వరకు వచ్చిందంటే చూసుకోవచ్చు, దగ్గర గైస్ 3.5 అట్లయితే తీసుకున్నాం అన్నట్టు. ఓకేనా. 1:3 కన్నా కొంచెం ఎక్కువనే మనం టార్గెట్ అనేది అచీవ్ చేసినాం, ఎందుకంటే నేను టార్గెట్ పెట్టుకోలే. బట్ మీకు ఒకటి చెప్తా, స్టాప్ లాస్ టార్గెట్ మస్ట్ గా మీరు సెటప్ లో పెట్టుకొని మీరు ట్రేడ్ అనేది చెయ్యండి. సరేనా. యాక్చువల్లీ నేను దీంట్లో పెట్టుకోలేను ఉండే, నేను ఇంకొక ట్రేడ్ చేసిన, దాంట్లో నేను స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకున్నా. మీకు నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్డేట్ చేస్తా గైస్. ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. చూసుకోవచ్చు, ఇది గైస్ మన పవర్ ఆఫ్ రెంకో. సో చూసుకోవచ్చు, ఎంత స్మూత్ గా ర్యాలీ వచ్చేసింది, సింపుల్ గా మన టార్గెట్ కూడా అచీవ్ అయిపోయింది. సో అండ్ మీకు చెప్పిన కదా నేను ఎందుకు తీసుకున్నా, ఓవరాల్ గా ఇక్కడ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అయితే ఉండే, మీకు చూపిస్తా. కొంచెం నేను ఈ విధంగా చేసుకొని చూపిస్తా. ఓకేనా. ఓవరాల్ గా అప్ ట్రెండ్ లో ఉండి, అందుకోసమే నేనైతే ఇక్కడ తీసుకున్నా అన్నట్టు గైస్. ఓకేనా. మీకు ఒకటే చెప్తా, ట్రెండ్ ని ఐడెంటిఫై చేయాలి. సెకండ్ వచ్చేసి మీరు ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, మార్కెట్ ని ఎంత ఇయ్యాలనుకుంటున్నారో అది మీరు ముందే డిసైడ్ అయ్యి ఉండాలి. ఓకేనా. అప్పుడే మీరు ప్రాపర్ గా ఒక ట్రేడింగ్ ని బిజినెస్ లాగా తీసుకోవచ్చు, లేదంటే గ్యాంబ్లింగ్ చేసి మీ పైసలన్నీ పోతాయి అన్నట్టు. అండ్ నేను మీ ముంగట చిన్న అమౌంట్ తోనే చేసి చూపించిన. అర్థమవుతుంది కదా. మీరు కూడా ఇట్లా చిన్న అమౌంట్ తో చేయండి, 1000 రూపీస్ తో చేయండి స్టార్ట్. దాని తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, నేను ఇప్పుడు 200 లాట్స్ తీసుకున్నా, తర్వాత నేను ఏం చేస్తా 2000 లాట్స్ తీసుకుంటా, 20,000 లాట్స్, ఇట్లా మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ పోవాలన్నట్టు. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు గైస్. అండ్ మన రెంకో స్ట్రాటజీ కోర్స్ తీసుకోవాలంటే తీసుకోండి. నేను మళ్ళీ న్యూగా ఫ్రెష్ గా ఎక్దమ్ క్లారిటీగా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ మీకు లైవ్ వీక్లీ వన్స్ లైవ్ కూడా వస్తా బ్రో. మీకు నేను యాక్చువల్లీ ఏంటంటే, నేను అంత ఫోకస్ కూడా చెయ్యలేను అన్నట్టు, కొంచెం డిమోటివేట్ అయిపోయినా ఉండే నేను దానికోసము. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ప్రాపర్ గా టోటల్ గా వర్క్ చేయబోతున్నాం మనము కోర్స్ పైన, మన దానిపైన వీక్లీ వన్స్ లైవ్ వద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తుంటాను నేను. ఓకేనా. జూమ్ మీటింగ్ లాగా అయితే తీసుకుంటాను నేను వీక్లీ వన్స్. అండ్ నేను ఫ్రెష్ గా కంటెంట్ వచ్చిన తర్వాత కొంచెం ప్రైస్ పెరిగిపోతుంది, తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు మీరు. ఓకేనా. అంతే, దట్స్ ఇట్ గైస్. అండ్ ఇక్కడ $7 అంటే ఎంతనో నేను ఇక్కడ టైప్ చేసి చూపిస్తా. దగ్గర చూసుకోండి, 600 రూపీస్ అనేది $7.30 అంటే 600 to 650 అట్లా మనకు ప్రాఫిట్ అయింది. సో మన బ్రోకరేజ్ భూమిగా 600 అనేది మనకు ప్రాఫిట్ అయింది. జస్ట్ ఎన్ని $15 గైస్. ఓకేనా. $15 200 లాట్స్ అంటే $15 అనేవి తగిలినుండే, అంటే దగ్గర 1350 రూపీస్ అనుకోండి. 1300 క్యాపిటల్ యూజ్ అయింది అనుకోండి. దట్స్ ఇట్. 1300 క్యాపిటల్ తోని 600 ప్రాఫిట్ అంటే చాలా మంచి ప్రాఫిట్ ఇది. మీరు జస్ట్ పర్ ట్రేడ్ లో 10% తీసిన గ్రేట్ గైస్. అర్థమవుతుంది కదా. ప్రాఫిటబుల్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు అంతే అంటారు. జస్ట్ మీరు ఒక 10% మీరు రిటర్న్
సెకండ్స్ తీసినారు అనుకోండి, మీరు 1% లాగైతే వస్తారు అన్నట్టు. 1% ట్రేడర్స్ ఉంటారా దాంట్లోకైతే వస్తారు అన్నట్టు. అండ్ డిస్క్రిప్షన్ లో మీకు డిటెక్షన్ లింక్ ఉంటది, మస్ట్ గా పోయి డౌన్లోడ్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.